ఈ సినిమాని థియేటర్ లో ఎలా చూస్తారండి? సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని. ఓటీటీ సినిమా అండి ఇది. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. హాయ్ టిఎఫ్ఐ యువత, నేను మీ ఆగతయ్య ఆశిష్. నిన్న త్రిబుల్ ఏ సినిమాస్ లో త్రిబుల్ ఎస్ సినిమా చూసాను. స్టోరీలోకి వెళ్ళిపోతే ఒక అమాయకపు కుటుంబం, ఒక అనుకోని శవం, ఆ బాడీని మాయం చేసే క్రమంలో ఈ ఫ్యామిలీ చేసే రచ్చే ఈ సినిమాకి హైలైట్. ఇక క్యారెక్టర్స్ విషయానికి వచ్చేస్తే శివాజీ లంచం తీసుకొని నిజాయితీ భర్త, కొడుకైతే గొడవ పడే రీల్స్ సైకో, ఇంకా కొడుకు ఏది చేసినా కరెక్టే డబ్బు పిచ్చి ఉన్న భార్య మన లయ గారు. ఇంక ఈ సినిమాలో పాజిటివ్ విషయానికి వచ్చేస్తే లీడ్ పేరు అయిన శివాజీ లయ గారు నేచురల్ గా కామెడీ టైమింగ్ గానీ సెంటిమెంట్ గానీ బాగా పండించారు. ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఇంట్లో 7 నాకేం భయం ఎపిసోడ్స్ అన్నమాట. ఇది నాకు నచ్చింది ఏంటంటే స్క్రీన్ ప్లే, పోలీసు ఎమ్మెల్యే ఒక పిఏ, వీళ్ళ చుట్టూ తిరిగి ఒక కారు, ఈ కాన్సెప్ట్ అయితే నాకు బాగా నచ్చింది. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే సెకండ్ హాఫ్ లో కార్ జర్నీ ఉంటదండి. మధ్యలో కమిడియన్స్ ఎందుకు వస్తారో తెలియదు, దానిలో ఆలీ గారు కూడా ఒకనొక టైంలో అయితే స్టోరీ చాలా ప్రెడిక్టబుల్ అయిపోద్ది. క్లైమాక్స్ వచ్చేసరికి ఓకే వీడే మెయిన్ విలన్ మనకు ముందే కనిపెట్టేయచ్చు. ఫైనల్ గా ఆకతాయి రేటింగ్ అష్టానా చమ్మానా అంటే ఇట్స్ ప్యూర్లీ చమ్మా. నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే మీ ఆకతాయికి సబ్స్క్రైబ్ చేసుకోండి.